గుంటూరు వాసుల 4 దశాబ్దాల కలకు రేపటితో ముందడుగు వేయనుంది. శంకర్ విలాస్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 98 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. నిర్వాసితులకు మరో 40 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయించారు. అంతేకాకుండా బ్రిడ్జి పనులకు సంబంధించి అంశాలపై వారం వారం అధికారులతో రివ్యూలు చేయిస్తున్నారు. ఎట్టకేలకు గుంటూరు జిల్లా ఎస్పీ శంకర్ విలాస్ బ్రిడ్జి ఈ రోజు రాత్రి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కాకుండా పలు ఏర్పాట్లు చేసినట్లు తెలుపుతున్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వాసులు ఎంతో కలలు కని ఎదురు చూసి వారి కలలు నడియాసలైన నిన్నటి వరకు. కానీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ 2024 ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధంగా గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జిని, అదేవిధంగా గుంటూరు నగరంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఉన్న పలు ప్రాజెక్టులను సైతం కేంద్రంలో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి నిధులు తీసుకొచ్చి వాటిని డెవలప్మెంట్ చేస్తాను. దానిలో భాగంగా గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నేటి రాత్రితో ఆ బ్రిడ్జిని ఆపనున్నారు. వాటి మీద ఎటువంటి రవాణా వాహనాలు నడవటానికి లేకుండా వాటి నిర్మాణ పనులు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీలు, శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులకు బిల్డింగ్ యజమానులతో మాట్లాడటం మాటామతి చేశారు. కానీ నేటి నుంచి వాటిని యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళనున్నారు. చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాటన్నిటినీ ఖాళీ చేపించి శంకర్ విలాస్ బ్రిడ్జి పై రవాణా వాహన రాకపోకలు ఆపేసి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇప్పటికే పోలీసులు వాటికి హెచ్చరికలు జారీ చేసి పలు నిబంధనలు సైతం సూచించి కొన్ని దారులు అయితే ఏర్పాటు చేశారు. అసలు ఆ శంకర్ విలాస్ బ్రిడ్జికి వెళ్లేందుకు గుంటూరు సిటీలో ఏమేమి దారులు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీసులు, ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం సైతం పార్టీలకు అతీతంగా కొంతమంది సైతం స్వచ్ఛందంగా చేసి ఆ రహదారులను బాగు చేయడం అంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఇవేంటి, ఏమేమి రహదారులు ఉన్నాయి, ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి నుంచి శంకర్ విలాస్ బ్రిడ్జి ఆపనున్నారు, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతారు. ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో శంకర్ విలాస్ బ్రిడ్జి అంటే ప్రముఖంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గుంటూరుకు రావాలన్నా సరే శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగానే రావాలి. అలాంటి శంకర్ విలాస్ బ్రిడ్జి కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే మన అదృష్టం కొద్దీ ఒక చదువుకున్నటువంటి మేధావి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, విదేశాల్లో కూడా రాణించినటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ మెంబర్ కావటం మా అందరి యొక్క సంతోషం. మరి దాంతోపాటుగా వారు అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి మరి చంద్రశేఖర్ గారు ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు అవటం జరిగింది. ఆయన పార్లమెంటు మెంబర్ కావాలని తొలి అడుగుతో ఏ రోజైతే ప్రవేశం చేశాడో ఈ గుంటూరు జిల్లాలో, ఆ రోజు నుండే ఈ యొక్క గుంటూరు భౌగోళికంగా అర్థం చేసుకొని ఈ యొక్క జిల్లా ప్రజలకు ఏ విధంగా మనం సహాయం చేయగలము, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి మరియు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఏమి చేస్తే బాగుంటుందన్న దానిలో ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే వాళ్ళ గుంటూరు ఒకప్పుడు 4 లక్షలు ఉన్నటువంటి గుంటూరు పట్టణం ఇవాళ 9 లక్షలకు వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో బయట నుండి వచ్చేవారే కనీసం ప్రతిరోజు 10 లక్షల మంది ఈ గుంటూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు శంకర్ విలాస్ బ్రిడ్జిని ఏదో ఒక విధంగా కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో దీన్ని చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మరి 98 కోట్ల రూపాయలతో పాటుగా మరి ఎంక్రోచ్మెంట్స్కి సుమారుగా 40 కోట్ల రూపాయలు కూడా దాని మీద సుమారుగా 140 కోట్ల రూపాయలు మొత్తం విలువగల బ్రిడ్జిని ఈరోజు మనము ప్రతిపాదనలో తీసుకురావటము, వాటిని ఆమోదించడము, ప్రభుత్వం నుండి ఆర్డర్స్ రావడం కూడా జరిగింది. అయితే ఈరోజు నిజమైనటువంటి అమలు ఏదైతే రేపు 23వ తారీఖు నుండి మరి గుంటూరు ఎస్పీ గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి వారు అందరూ కూడా కూర్చొని మాట్లాడి గత 4 నెలలుగా ప్రతి వారం దీని మీద రివ్యూ చేస్తూ ఈ యొక్క గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.